ఒక ప్రకాశవంతమైన ఉదయం రియాకి తన బెంచ్ మీద ఒక విచిత్రమైన పెన్సిల్ కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు, కానీ ఆ పెన్సిల్ మెరుస్తూ జీవం ఉన్నట్టే కనిపించింది. రియా ఆ పెన్సిల్ను తాకగానే అది స్వయంగా కదలడం మొదలుపెట్టింది. ఎవరైనా వేగంగా గీసినంత కన్నా త్వరగా ఆకారాలు గీయసాగింది. ఆ సరదా చిత్రాలు పుస్తకం నుంచి బయటకు దూకాయి. నవ్వుతూ నర్తిస్తూ తరగతి గదిలో చక్కర్లు కొట్టసాగాయి. కానీ ఆటలు ఆనందం నుంచి గందరగోళంగా మారాయి. ఆ చిత్రాలు ఆగలేదు. అవి గోడలపై, బెంచ్లపై, ఇంతేకాక పైకప్పుపై కూడా వ్యాపించాయి. రియాకు అర్థమైంది, ఇది సాధారణ పెన్సిల్ కాదు, ఇది ఆనందాన్ని పంచాలనుకుంటోంది. కానీ దానికి సరైన దారి చూపాల్సి ఉంది. అందుకే రియా తన స్నేహితులతో కలిసి ఈసారి జాగ్రత్తగా గీసింది. ఆనందభరితమైన ఆట స్థలాలు, స్నేహపూర్వక జంతువులు, ప్రకాశవంతమైన ఇంద్రధనుస్సులు, అవన్నీ జీవం పొంది సఖ్యతతో నిండిపోయాయి. ఆ రోజు నుంచి రియాకు తెలుస్తుంది, గొప్ప సృజనాత్మకతతో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది. ఆ పెన్సిల్ తనను ప్రత్యేకంగా ఎంచుకుంది అనేది నిజం.